హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి అదృష్టం కలగబోతుంది. అలాగే వీరు ఈ సమయంలో వారి జీవితంలో 4 శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం కలగబోతుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిని పూర్తి చేసే వరకు దానిని వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎదుటివారి యుక్తులకు లొంగరు. అంతేకాకుండా వీరు ఎదుటివారికి మార్గదర్శకంగా ఉండాలని అనుకుంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు. అంతేకాకుండా వీరి యొక్క అందాన్ని ఎదుటివారు పొగడాలని ఎప్పుడూ వీరు అనుకుంటూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి సంగీతం అంటే చాలా ఇష్టం. అలాగే వీరు తమ యొక్క మాటల ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. అలాగే ఎవరితో ఎలా మాట్లాడితే వారికి నచ్చుతుందో ఈ రాశి వారికి బాగా తెలుసు. అలాగే వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత అదృష్టం కలగబోతుంది. ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం విషయంలో శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధించి వారు కోరుకున్న ర్యాంకుని పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అలాగే రాశి గల వ్యాపారస్తు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే కొత్తగా వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటారో వారికి ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారంలో లాభాలను పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసే వ్యాపారం దేశ విదేశాల్లో మంచి అభివృద్ధిని పొందుతుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం తమ వ్యాపార భాగస్వామితో ఈ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి వారి జీవితంలో ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఎంతో కాలంగా వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను, అలాగే వ్యాపారం పరంగాను పడుతున్న బాధలన్నీ ఈ అమావాస్య తర్వాత తొలగిపోతాయి. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత ఒక ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి. అంతేకాకుండా మీకు వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు కార్తికేయ స్వామిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.